విశ్వాసి క్షేమంగా, సుభిక్షంగా, సంతోషంగా ఉంటే చూసి ఎవరైతే మత్సరపడతారో వాళ్ళు దేవుని ఆత్మని పోగొట్టుకుంటారు. 1, 2 దేవుని మాట ఎన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరిస్తున్నా పెడచెవిని పెడితే దేవుని ఆత్మని పోగొట్టుకుంటారు, దురాత్మ వచ్చేస్తుంది. చెప్తా, సౌలు సంగతి చెప్తా. ఒకప్పుడు సౌలు మాటల్లో, క్రియల్లో ఎంతో వినయాన్ని ప్రదర్శించాడు. పర్సనల్ అనౌన్స్మెంట్ చెప్పినప్పుడు మాటల్లో వినయం, పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు క్రియల ద్వారా వినయం. ఈ వినయం కాస్త అతి వినయం దుర్త లక్షణం అన్నట్లు సౌలులో 9వ అధ్యాయంలో బాగానే ఉన్నాడు. 10వ అధ్యాయం మేడగదిలో సమూయేలుతో పాటు రొట్టె ద్రాక్ష రసాన్ని భుజించి అక్కడి నుంచి ఎప్పుడైతే తిరిగాడో క్రొత్త వ్యక్తిగా మారిపోయాడు. బాగానే ఉంది. 10వ అధ్యాయం 11 ఆగరా ఏం చెప్పాను నేను? 9వ అధ్యాయం సంగతి చెప్పా, 10వ అధ్యాయం సంగతి చెప్పా. 11వ అధ్యాయంలో నాహాషు, అంతేనా షారోన్? 11వ అధ్యాయంలో నాహాషు అనేవాడు దుర్మార్గమైన పని చేస్తూ ఉంటే బస్తీమే సవాల్, ఎడ్లను తునాతునకలుగా నరికి రేపు ఈ వేళకు యెహోవా మీకు అఖండ విజయం అనుగ్రహించునుగాక, ఎవరైతే సేవకులతో నాతో కలవరో అని సేవకుల్ని తనని కలుపుకొని మాట్లాడే మంచి వ్యక్తి. అంతవరకు బాగానే ఉంది. 13లో బరి తెగించాడు, 14లో కొంచెం సెట్ అయ్యాడు. ఎవడరా వాడు తేనెని నాకింది, వాడు నా కొడుకైనా సరే నరికేస్తాను వాడిని అన్నాడు, మంచోడు. 15లో దేవుని మాటను వినకుండా కొవ్విని ఎడ్లని దున్నపోతుని తీసుకొచ్చాడు. పైగా సేవకుడు చొక్కా చింపేశాడు, సౌలు చొక్కా చింపాడు 15వ అధ్యాయంలో. ఎప్పుడైతే సౌలు ఇట్లాంటి విపరీతమైన ప్రవర్తనకు లోబడుతున్నాడో 16కు వచ్చేసరికి 16 ప్రారంభంలో ఉంటుంది, యెహోవా యొద్ద నుంచి దురాత్మ. రైట్, ఆగమ్మను ఒక దానివే కొత్త గొర్రె ఉన్నట్టుంది ఇదే. 18కి వచ్చేసరికి కొంపలు కోల్చడానికి మీరు ముందు ఉంటారుగా. సౌలు 1000 మందిని చంపాడు, దావీదు ఇవే తగ్గించుకోవాలి. దావీదు చంపింది ఎంతమందిని? గొలియాతు ఒక్కడిని. మీ నోటికి అద్దు ఆపు ఉండదా? చెప్పండి. సౌలు ఎంతమందిని చంపాడట? 1000 మందిని. దావీదేమో ఏందో మీరేందో మీ అవారం ఏందో నాకు అర్థమేస్తుంది. దెబ్బకి సౌలు దావీదు మీద, సౌలుకి దురాత్మ పట్టడానికి కారణం ఏంటంటే తాను పొందుకున్న అభిషేకాన్ని చేజేతులారా పోగొట్టుకున్నాడు. చివరికి అభిషేకం పోగొట్టుకున్నాడు కనుక దేవుడు మాట్లాడట్లే, ప్రవక్తలు మాట్లాడట్లే, సేవకులు మాట్లాడట్లే. ఇక చివరికి ఎట్లా ఈ సౌలు పరిస్థితి ఏమైందో తెలుసా? కర్ణ పిశాచి సోది చెప్పే వాళ్ళ దగ్గరికి, చిల్లంగి దాని దగ్గరికి మారు వేషంలో వెళ్ళి ఆత్మను రప్పించవా, నువ్వు అభిషేకించబడ్డవాడివి కదా, అభిషేకించబడ్డవాడి సోది చెప్పించుకోవచ్చా? అభిషేకించబడ్డవాళ్ళు తాయితులు కట్టించుకోవచ్చా? అభిషేకించబడ్డవాళ్ళు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మంచి రోజు తిథులు నక్షత్రాలు పిండాకుడు పెట్టచ్చా? దేవుని విశ్వాసులు అట్లా వెళ్ళొచ్చా? సోది చెప్పించుకోవచ్చా? చిల్లంగి దాని దగ్గరికి వెళ్ళొచ్చా? అక్కడికి వెళ్ళొచ్చా? కారణం నీవు అభిషేకాన్ని పోగొట్టుకున్నావు గనక దేవుడు నీతో మాట్లాడట్లే. దేవుడు మాట్లాడి నీకు అర్థమై సావట్లే. వెరీ సింపుల్. యోహాను మొదటి పత్రిక 2, యోహాను మొదటి పత్రిక 2:27 ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది గనక
నువ్వు సోజ్ చెప్పే వాళ్ళ దగ్గరికి, చిల్లంగి వాళ్ళ దగ్గరికి, కర్ణపిశాచుల దగ్గరికి, కాటికాపురి దగ్గరికి వెళ్ళక్కర్లే. నీవు దేవుని ఆత్మని పొందుకుని అభిషేకంలో తగ్గకూడదు. కొదువై ఉంది చాలామందికి. ఆత్మలో చల్లారిపోయినారు, ఆత్మయందు మాంజులైపోయినారు, ఆత్మను ఆర్పేసుకుంటున్నారు. వద్దు, ఆత్మ పూర్ణులై ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. రెండో మాట, నీవు ఆత్మని పొందుకున్న వాళ్ళవైతే పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించునుగాక. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని, చెప్పండి, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఎప్పుడైతే దావీదు తప్పుడు పని చేశాడో, ఎప్పుడైతే దావీదు బెత్షెబా విషయంలో తప్పుడు పని చేశాడో దేవుడు శిక్షిస్తాడని తెలిసి అంటారు, నీ ఆత్మని నా యొద్ద నుంచి, మీ సన్నిధిలో నుంచి నన్ను. ఆత్మీయులు ఎందుకు బలహీనవుతున్నారు తెలుసా? మీలో ఉన్న దేవుని ఆత్మ పాత నిబంధనలో వచ్చి వెళ్ళిపోయావు. బలమైన కార్యం జరిగించాలన్నా దేవుని ఆత్మ వచ్చింది సంసోను మీదకి, బలమైన కార్యాన్ని జరిగించాడు, మళ్ళా దేవుని ఆత్మ. కానీ కొత్త నిబంధనలో వచ్చి వెళ్ళిపోయే ఆత్మ కాదు, పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. స్తోత్రం చెప్పు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, ఇదిగో ఈ దావీదులాగా నీవు తప్పుడు పని చేస్తే, దేవునికి విరోధమైన పనులు చేస్తే దుఃఖపడుతూ ఉంటాడు. అందుకే పౌలు అంటారు, దేవుని ఆత్మని, మీలో ఉన్న దేవుని ఆత్మని దుఃఖపరచొద్దు. చాలామంది ఆత్మలో తగ్గిపోతున్నారు. సంగమా, నువ్వు ఆత్మలో తగ్గిపోతే ప్రభు రాకల్లో నీవు ఎత్తబడ్డం అసాధ్యం. మొదటిది, ప్రేమలో కొదువై ఉండకూడదు. 2, అభిషేకంలో. 3వ మాట, do not lack in confidence. దేవుని యందలి విశ్వాసం ఉందే, అందులో మీరు కొదువై ఉండకూడదు. ప్రభువుని నమ్ముకున్నప్పుడు మీకు ఎంత విశ్వాసం ఉన్నిందో చెప్పండి. విశ్వాసము వెంబడి అది. అప్పుడెప్పుడో యేసు ప్రభు కోసం ఏదో కొంచెం విని ఏదో కొంచెం విశ్వాసం ఉంది. 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 20 సంవత్సరాలు దాటినా ఇక ఆ విశ్వాసమే ఉంటే ఎట్లాగా? విశ్వాసము కాస్త పరిశుద్ధమైన విశ్వాసము కాస్త అతి పరిశుద్ధమైన, చదవండి, అద్భుతమైన మాట ఇది. 3వ మాట, సంఘానికి ఎంత అవసరమైన మాట అంటే, తెస్సలోనిక మొదటి పత్రిక, ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న దైవ జనాంగమా, మీరు కూడా ఏదో ఒక సంఘములో అంటుకట్టబడ్డవారు గనక జాగ్రత్తగా ఆలకించండి ఈ మాటలు. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 9, 10. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 9, 10. మీ విశ్వాసములో ఉన్న అదే మన మూలవాక్యం ఏంటి? 4వ అధ్యాయం 12వ వాక్యం, మీకేదియు తెస్సలోనిక సంగమా, మీ మొహాలు చూస్తే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ప్రభువుని నమ్ముతున్న నమ్మకంలో ఏదో లోపం కనబడుతుంది. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చున్నట్లు, మీ మొహాలు చూసిన వెంటనే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. విశ్వాసములో మీరెక్కడో కొదువై ఉన్నారు, తెలిసిపోతుంది తేటగా. సేవకులమైన మాకు తెలిసిపోద్ది
ఎందుకంటే 35 years మినిస్ట్రీ ఇక్కడ. నేను మొహాలు చూసిన వెంటనే తెలిసిపోతుంది ఈ సావుకల జీవకల అని. ఏంటి అది పౌలు అంటారు, తేడా వచ్చింది మీకు. ఒకప్పుడున్న విశ్వాసం, కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్. ఎందుకు తగ్గారు మీరు విశ్వాసంలో? ఎందుకు తగ్గారు మీరు? ఇవాళ తారీఖు ఎంత? 16వ తేదీ మంగళగిరి వచ్చాను నేను. అక్కడ అదేదో నగరం ఉంది అక్కడ, కోకోకోలా, అక్కడ సభలకు వచ్చాను. అప్పుడప్పుడు అట్లా వినబడుతుంటాయి. అదేదో దైవం వస్తే నేను చెప్తాను కదా. అక్కడ చెప్పాను నేను. ఒక తండ్రి అందరు చెప్పుకుంటున్నారు యేసు ప్రభు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు. ఒక్క మాటలో చెప్పాలంటే సచ్చునోను కూడా లేపేస్తున్నాడు ఆయన. ఆ నాయన విధవరాలి కొడుకు చచ్చిపోతే పాడి మీద పెట్టి తీసుకెళ్తుంటే పాడి టచ్ చేశాడంతే అని చెప్పుకుంటుంటే ఆ తండ్రి పూర్ణ విశ్వాసంతో వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చాడు. వాళ్ళ అబ్బాయికి ఏ జబ్బు? మూర్ఛల జబ్బు. మీకు అర్థమయ్యేటట్టు 100% విశ్వాసంతో వాళ్ళ అబ్బాయిని తీసుకొని యేసయ్య దగ్గరకు వచ్చాడు.